గుంటూరులోని నేతాజీ వికాస్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2, 3 స్థానాలు సాధించి ఘనత సాధించారు. అక్షయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థులకు నగదు పురస్కారం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి ప్రతిభ కనబర్చడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు లిఖిత, భావన మార్కులు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతో విద్యార్థులు ఈ విజయాన్ని సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను చైర్మన్ పవన్ కుమార్ రెడ్డిని, స్టేట్ సెకండ్ వచ్చిన లిఖితకి, మళ్ళా భావనారెడ్డికి మా ట్రస్ట్ తరపున ప్రైజ్ మనీ ఫస్ట్ లిఖిత గారికి 20,000, మళ్ళీ భావన గారికి 10,000 వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇచ్చాము. ఇంకా వాళ్ళు పెద్ద చదువులు బాగా చదివి లైఫ్లో ఇంకా బాగా మంచి ఉద్యోగం తెచ్చుకొని కానీ వాళ్ళ ఆశీస్సుల్ని, వాళ్ళని కోరుకున్న ఆశీస్సుల్ని వాళ్ళు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి మా ఎల్సి రమణారెడ్డి గారికి, రత్నం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పవన్ గారు వచ్చి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విధంగా సార్, నేను పిల్లలకి మీ స్కూల్లో మంచిగా మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు నేను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తానని చెప్పడం జరిగింది. మాకు చాలా గర్వంగా, చాలా ఫీల్ అవుతున్నాము. ఎందుకనంటే అందరూ కూడా ఇటువంటి పనులు చేయరు. ఈ సేవా దృక్పథం ఉండేది కూడా చాలా గొప్పతనం. పవన్ గారికి ఎప్పుడు కూడా దేవుడు ఎల్లవెల్లా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు పవన్ గారు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పవన్ రెడ్డి గారు ఈరోజు మన లిఖిత, ఎవరైతే 10th క్లాస్లో ఏదైతే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన అమ్మాయి లిఖిత గారికి ఒక 598 మార్కులు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి ఒక 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఎల్లాల భావన అనే అమ్మాయికి కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు వీళ్ళకి ఒక మంచి, ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతంలో ఈ విధంగా మార్కులు తెచ్చిన దానికి, ఎందుకంటే సార్ది కూడా ఈ ఉదయగిరి ప్రాంతమే, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఏరియాలో ఇంత మంచి స్కూల్ ఉంటాము, ఇంత కష్టపడి పిల్లలు కూడా మేము డెవలప్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది.